కృష్ణమ్మ కృష్ణమ్మ నీలాగే పొంగిందమ్మ మాలో సంతోషం. ఈ కొమ్మారమ్మ చల్లాయే గంధాలేవో మాపై నిమిషం. దాదాపుగా 4.5-5 అడుగుల నీళ్ళు వెళ్తుంది హైట్. వెడల్పు అయితే తక్కువే ఉంటుంది, 5 అడుగులు వెడల్పు, 7 అడుగులు అనుకుంటా ఇది వెడల్పు. చూడ ఎంత నీళ్ళు వస్తుందో, నిండుగా వెళ్తుంది. ఇదే హాంద్రి నివా కాలువ నీళ్ళు. కాలువ అయితే ఇది కాదు, ఇది చెరువులకు వదిలి వెళ్ళే నీళ్ళు అనమాట. కాలువని ఇంకా చెరువులకు వదిలి ఇప్పుడు ఇంకో చెరువుకి వెళ్తుంది. మా కిందకుండే చెరువుకి నీళ్ళు వెళ్తుంది. అక్కడ పైన వర్షాలు బాగా పడ్డట్టున్నాయి. కృష్ణా నది నీళ్ళు మాకు వచ్చేస్తున్నాయి. కృష్ణమ్మ పరుగులాడుతుంది మా దీంట్లో, మా పొలాల్లో. మారటి తోట దగ్గర చూడండి, మొనలేవు నీళ్ళు. నిన్న లైవ్ పెట్టినప్పుడు కూడా వెళ్తుండేవి, జస్ట్ కొద్దిగా వెళ్ళేవి. ఈరోజైతే చాలా వెళ్తున్నాయి. మా చేను హైట్కి నీళ్ళు వస్తున్నాయి. మన వర్షాలు పడ్డప్పుడు వదిలారు, అప్పుడు ఈ కాలువ గట్టు కూడా తెగిపోయింది. ఇది కాలువ గట్టు తెగిపోయింది. చూడండి ఎంత నీళ్ళు వెళ్తా ఉందో. ఏంట్రా వీడు ఇంతే చూపిస్తున్నా, పైన నీళ్ళు వచ్చేది అనుకుంటారా? కింద ఇది చాలా లోతుంది. 4 అడుగులన్నా, 3.5-4 అడుగులన్నా ఉంటుంది. 3.5 ఉంటుంది అనుకుంటా. 3.5-4 అడుగుల హైట్. దిగి చూపించలేను, అసలే చలి. ఇప్పుడే సూర్యుడు వస్తున్నాడు. మంచిగా వెళ్తున్నాయి నీళ్ళు అయితే. ఎంత ఫోర్స్ వెళ్తుందంటే చూడండి. పడ్డామా ఇంకంతే సంగతులు. ఇదే మా పొలం కాడ వస్తున్న నీళ్ళు. కింద ఇది ఒక చెరువు ఉంది. ఇది దీని తర్వాత అయితే మొత్తం పాలేరులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఆ చెరువు నిండిందంటే ఇంకా పాలేరే, ఇంకా వేరే చెరువులకి వెళ్ళే కనెక్షన్ లేదు. ఆ చెరువు అయితే మా మండలంలోనే చాలా పెద్దది, 117 ఎకరాలేమో ఉంది. ఆ చెరువుకు వదులుతున్నారు. ఆ చెరువుకి ఆంధ్రనీవాని ఇంకా డైరెక్ట్ లేదు. చెరువులంతా నిండి ఆ చెరువుకి వెళ్ళేవి. సో ఇప్పుడు దానికి వెళ్తున్నాయి నీళ్ళు అయితే చూడండి. ఎందుకంటే వర్షాలకు అది నిండలేదంటే, చాలా పెద్దది అది. అది నిండిందంటే దాదాపుగా 2 సంవత్సరాలు నాన్ స్టాప్గా ఎంత ఎండ కాసినా 2-3 సంవత్సరాలు నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు దానికి వదిలేరు నీళ్ళు అయితే ఫుల్గా వెళ్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగబ్బాయి యూట్యూబ్ ఛానల్. ఓయ్